మండల మరియు గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నింటినీ కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్తూ ఇప్పటివరకు సర్వీస్ చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళని మండలంలో ఉన్న వాళ్ళని జిల్లాలో ఉన్న వాళ్ళని రాష్ట్ర కార్యాలయానికి అలా యొక్క మొత్తం మన కమిటీలన్నింటినీ కూడా రీవ్యాంప్ చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి 10 మంది ముదిరాజ్ యువకులను మరియు యువతులను అలాగే ఇంటలెక్చువల్స్ అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి స్టేట్ కమిటీకి ఆ డేటాని ఇస్తే మనం ప్రతి రాబోయే రోజుల్లో ఏదైతే బీసీ కులగణన ఏదైతే జరుగుతుందో బీసీ సెన్సస్ ఏదైతే చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందో ప్లాన్కి అనుగుణంగా మనకు ఉన్నటువంటి కరెక్ట్గా నిర్దిష్టంగా ఉన్నటువంటి ఆ సంఖ్య వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడానికి ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం, అలాగే మళ్ళీ మన ముద్రాజ్ సంఘాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అన్ని వివిధ విభాగాలలో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కంప్లీట్ చేసి ఒక జిల్లా వారీగా ఒక బహిరంగ సభ పెట్టుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కార్యాచరణలో భాగంగా ముఖ్య నాయకులతో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్ల నుంచి మండల ప్రతినిధులు అలాగే నియోజకవర్గ ప్రతినిధులు ఎక్కువ రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి యూనిటీ కోసం ఒక కులం యొక్క మన ముదిరాజ్ సంఘానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి GOMS నెంబర్ 15ని యథావిధిగా మేము వచ్చిన 100 రోజుల్లోనే దాన్ని అమలుపరిచి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ యొక్క జీవోని ఇమీడియట్గా వాళ్ళు అమలుపరిచి మన ముదిరాజు సోదరులకు అలాగే విద్యార్థులకు జరుగుతున్నటువంటి తీవ్ర అన్యాయాన్ని వాళ్ళు రాటిఫికేషన్ చేసే విధంగా ఈ యొక్క జీవోని BCD నుంచి ఏలోకి వచ్చిన మార్పు చేసినటువంటి ఆ యొక్క GOMS నెంబర్ 15ని ఇమీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి ఆ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉండే విధంగా మనం ఈ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా బీసీల రిజర్వేషన్ పెంచి ఎలక్షన్స్కి వచ్చే విధంగా వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఏదైతే సెన్సస్ చేస్తామంటున్నారో ఆ సెన్సస్ నిర్వహించి బీసీల యొక్క ప్రతి కులంలో ఏవైతే కులగణన చేద్దామని ఏదైతే వాళ్ళ యొక్క AICC తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం ఏదైతే చేసారో అవన్నీ కూడా ఆచరణలో వచ్చే విధంగా ముదిరాజ్ మహాసభ మా యొక్క కార్యక్రమాల ద్వారా వాళ్ళని ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టే విధంగా చూడాలని, ఈ అన్నిటికీ ఒక యాక్షన్ కమిటీలను గ్రామ స్థాయి నుంచి నిర్మించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఈ యొక్క సమావేశాలను ప్రతి డిస్ట్రిక్ట్ మరియు పార్లమెంట్ పరిధిలో మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగానే ఎక్కడైతే ఏదైతే లూప్ హోల్స్ ఉంటాయో, మనకి ఎక్కడైతే డివిజన్స్ జరిగినాయో, మన సంఘంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సంఘాలు ఏవైతే పుట్టుకొచ్చినాయో అవన్నింటినీ కూడా మనం ఏమడుగుతున్నామంటే మనం అందరం ఏకతాటిపైన ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అందరినీ ఒకే వేదికపైకి రావాలని మనం అందరం కూడా వాళ్ళందరినీ సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మనం ఒకటిగా ఉన్నప్పుడే మన యొక్క డిమాండ్స్ కానివ్వండి, మన సంఘానికి